కేంద్ర బడ్జెట్ కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ బడ్జెట్ లా ఉందన్నారు సిఐఐ మాజీ చైర్మన్ సి శేఖర్ రెడ్డి. బడ్జెట్ చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. యువతకు రైతులకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యువతకి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మధ్యతరగతి ఉద్యోగులకు లాభదాయకంగా ట్యాక్స్ స్లాబులు మార్చడం సంతోషకరమంటున్న సిఐఐ మాజీ చైర్మన్ సి శేఖర్ రెడ్డితో నరేందర్ ఫేస్ టు ఫేస్. తో పాటు కామన్ మ్యాన్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వెయిట్ చేసే బడ్జెట్ని ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్ ఎలా ఉంది, కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, ఈరోజు బడ్జెట్ కామన్ మ్యాన్ బడ్జెట్గా అని చెప్తున్నారు. ఇది కామన్ మ్యాన్కి ఎంతవరకు ఉపయోగపడుతున్నది, ఏమేమి తగ్గించారు, పెంచారు? అది అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్గా అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ మినిస్ట్రీస్కి ఇస్తుంది. ఈసారి కొంత నిన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కొంత మనకు సిగ్నల్ ఇచ్చాడు. కొంత రిలీఫ్ చేయబోతున్నాం మిడిల్ క్లాస్ వారికి, పర్టికులర్లీ శాలరీడ్ పీపుల్ కూడా. ఇప్పుడు దీంట్లో అందరికీ మనం కంగ్రాచులేట్ చేయాల్సింది మిడిల్ క్లాస్ పీపుల్ ఏదంటే ఎవరికైతే 12 lakhs వరకు ఇన్కమ్ ఉందో వాళ్ళకు నో ట్యాక్స్ అని అంటున్నారు. ఈవెన్ శాలరీడ్ పీపుల్ అయితే అప్ టు 12.5 lakhs వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే అన్నారు. సో రియల్ ఎస్టేట్ పరంగా ఇల్లు లేని వాళ్ళు ఆరు సెకండ్ ఇల్లు కొనుక్కోవాలని వాళ్ళకి ఏంటంటే ఈ ఏదైతే బెనిఫిట్ అయితే వస్తుందో ట్యాక్స్ రూపంలో బెనిఫిట్ పొందుతున్నారు, కట్టకుండా మిగిలిపోయేది ఉంది కదా, అది వాళ్ళకి సర్ప్లస్, మనీ సర్ప్లస్ కాబట్టి అది వాళ్ళు స్పెండ్ చేసుకోవచ్చు ఈఎంఐ తరఫున. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అసలు లోన్ ఇచ్చేటప్పుడు మన క్యాష్ ఫ్లో చూస్తారు. సో దీని వరంగా కొంత అడిషనల్గా వాళ్ళకి లోన్ అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఆ విధంగా ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు. అపార్ట్ ఫ్రమ్ సేవింగ్స్, లోన్ ఎలిజిబిలిటీ కూడా పెరుగుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ రెంటల్ హౌసింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మామూలు టీడీఎస్ కడతాం 2.4 lakhs ఉంటే దాన్ని ఏం చేసినా అప్ టు 6 lakhs వరకు మీకు టీడీఎస్ డిడక్షన్ అవసరం లేదని చెప్పారు. ఈవెన్ సెకండ్ హౌస్ కూడా ఏం కండిషన్స్ అప్లై లేవు, ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇంకోటి మూడోది ఏంటంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామంటున్నారు. ఒక 1 lakh crores దీనికి పెట్టినారు. ఇది ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్ యూజ్ చేసుకోవాలి రెన్యువల్ ఆఫ్ దట్. సిటీలో ఉండే మెట్రో కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, రేడియల్ రోడ్స్ కానివ్వండి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మాస్టర్ ప్లాన్లో ఉన్న కాంపోనెంట్స్ కొరకు దేనికన్నా వాడుకుంటే ఇది బెటర్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి చాలామందికి చాలా అపోహలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా దీంట్లో క్లారిటీ లేదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనౌన్స్ చేస్తాము క్లారిటీగా అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? అది వచ్చినాకనే మనకు తెలుస్తుంది, ఆ బిల్ సంగతి తెలియదు. ఇప్పుడు ఉన్నది మాత్రము ఇది ఫైనాన్స్ మినిస్టర్ మనకు చెప్పిన సంగతి ఇది. ఇంతవరకు మనకు క్లారిటీ ఉంది. ఆ బిల్ ఏదో ఏం పెడతారో మనకు అది వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషణ చేద్దాము. సో ఎనీవే ఇది గత సెవరల్ ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా అన్ని అసోసియేషన్స్ అందరూ కూడా దేశంలో మాకు కొద్దిగా సర్ప్లస్ మనీ ఉండాలా చేయిలో. ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ కడుతున్నాం, ప్రతి ప్రోడక్ట్ మనం కొనుక్కునే దాని మీద జిఎస్టీ కడుతున్నాము. ఇటు గ్యాస్ సిలిండర్ల కాస్ట్ పెరిగిపోయింది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోయింది, ఫుడ్ ఐటమ్స్ కాస్ట్ పెరిగిపోయింది, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మాకెట్లా ఇప్పుడు మనము చూస్తే మన రివ్యూ చేస్తే ఒకప్పుడు 67% టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళి వచ్చేది. కామన్ మ్యాన్కి ఎఫెక్టే కదా సార్, చాలా భారం పడే అవకాశం అయితే. బేసికల్గా ఇప్పుడు అందరూ డిబేట్స్ చూస్తున్నాం కదా, లాస్ట్ 3-4 days టీవీలో డిబేట్ చేస్తే ఏమిటంటే రిచ్ ఈజ్ బికమింగ్ రిచ్, సోషల్ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి కాబట్టి పూర్ హాజ్ బెనిఫిటెడ్. ఏవైతే మనం స్కీమ్స్ ఇస్తున్నామో గవర్నమెంట్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే స్కీమ్స్ వల్ల పూర్ ఆఫ్ ద పూర్ ఈజ్ ఆల్సో బెనిఫిటెడ్. బట్ హూ ఈజ్ పేయింగ్ ఫర్ దీస్? మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వచ్చిన ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ పూర్ వాళ్ళకు పంచుతున్నాం విన్నారా. అటు వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్కు మనం కొంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం విన్నారా. వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్, అవుట్ టు సేఫ్ గార్డ్ ద మిడిల్ క్లాస్. కన్జంప్షన్ పెరగాల, కన్జంప్షన్ పెరిగితేనే మనకు జీడిపి పెరుగుతుంది. ఇండస్ట్రీస్కి ఎలా ఉంది సార్ ఈ బడ్జెట్? ఇటు ఫార్మా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎలా ఉంది? ఇప్పుడు దీనివల్ల మనకు ఈ బడ్జెట్ వల్ల పెద్దగా రేపు ఏదో అయిపోతుంది అనేటట్లు లేదు. అంతా లార్జ్ స్కేల్లో ఇన్సెంటివ్స్ ఇచ్చిన బడ్జెట్ కాదు విన్నారా. రాని బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ ఉంటే అది వెళ్ళిపోయింది, తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత మెయిన్ కాంపోనెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఇది ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత మన వాటి కాల్ ఇంపోర్ట్ డ్యూటీసు,
అలొకేషన్ ఆఫ్ డిఫరెంట్ మినిస్ట్రీ ఫండ్స్ గురించి మాట్లాడాల్సింది తప్పితే లేదా కొత్త స్కీమ్స్ పెడితే మాట్లాడాల్సింది తప్పితే ఇంకా అంతకంటే గొప్పగా ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు ఇందులో. చూసుకున్నట్టయితే ఇందులో ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామన్ మ్యాన్ బడ్జెట్ మాత్రమే ఉంది. ఇండస్ట్రీస్లో కావచ్చు ఇటు పెద్దగా అయితే చెప్పుకోవడానికి ఎలాంటిది అయితే ఏం లేదని చెప్తున్నారు. ఓటు స్టూడియో.